వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకి, అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, మిగతా అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సో ముఖ్యంగా మన దగ్గర జరుగుతున్నటువంటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026కి సంబంధించిన ప్రగతిని అందరికీ అందజేయడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో 2,50,163 మంది ఓటర్స్ ఉన్నారు. 6 మండలాలు ఎల్లార్పల్లి, రామాపురం, రాయచోటి, గాలివేలి, చిన్నమండలం, సర్వేపల్లి, వీటికి సంబంధించి 292 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 292 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ డోర్ టు డోర్ మన BLOలు ఈ పోయిన నెల 15వ తేదీ నుండి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత BLO ప్రతి ఇంటికి వచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాడు. ఓటర్ కూడా వాళ్ళ డేటా అంతా కూడా వెరిఫై చేసుకుని ఎన్యూమరేషన్ ఫామ్ పైన సంతకం చేసి అది తిరిగి BLOకి అందజేయాలి. BLO కూడా ఆ ఫామ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఇందులో మనకి ఇప్పటిదాకా 39% మనము డిజిటైజేషన్ చేశాము. దీనిలో ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 2002లో ఎక్కడైతే ఓటర్గా ఉన్నారో దాని వివరాలు కూడా మీ BLO దగ్గర BLO యాప్లో ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి ఆ వివరాలు తెలియనట్టయితే BLO వాళ్ళకి సహకరిస్తారు. సో 2002లో ఎక్కడైతే ఓటర్స్గా ఉన్నారో దానికి సంబంధించిన వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లో 2 రకాల ఎన్యూమరేషన్స్ అంటే వివరాలు నమోదు చేయాల్సి ఉంటే నమోదు చేసేది ఉంటుంది. సో 2002లో రాష్ట్రంలో ఎక్కడున్నా వాళ్ళకి సంబంధించిన వివరాలు BLO యాప్లో మనం సెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న ఓటర్ వివరాలు ఎక్కడ మీ దగ్గర ఉన్నాయి. మ్యాప్ కాకుండా ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అదనంగా ఎన్యూమరేషన్ ఫామ్లో మెన్షన్ చేసినట్టుగా ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల 1987 బిఫోర్ జన్మించినట్టయితే ఏ డాక్యుమెంట్స్ కావాలి. 87కి బిఫోర్ జన్మించుంటే మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 11 రకాల డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ డెఫినెట్గా ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఆ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి. ఇది ఎవరికి మ్యాప్ కాకుండా ఉండే వాళ్ళ ఓటర్స్కి మాత్రమే. ఆల్రెడీ మ్యాప్ అయిన ఓటర్స్కి ఇవి ఏది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సంతకంతో కూడిన ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి ఇవ్వాలి. సో 2002తో మ్యాప్ కాలేదు, 2002లో ఓటరుగా లేడు ఆయన, అటువంటి పక్షంలో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ బ్యాక్ సైడ్ ఉన్న అటువంటి 3 కేటగిరీస్లో 87కి ముందు జన్మించినట్టయితే దానికి సంబంధించిన ఆధార్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ, సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే పాస్బుక్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్, లేకపోతే అగ్రికల్చర్, లేకపోతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్, లేదా జాబ్ కార్డు, ఏదో ఒక రకమైనటువంటి అతని ఐడెంటిఫికేషన్ని వ్యక్తపరిచే డాక్యుమెంట్స్ ఉండాలి. 87 తర్వాత 2004 ముందు అయితే ఒకవేళ ఓటర్ అయితే ఆయన డాక్యుమెంట్స్తో పాటు ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరికి సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలి. 2004 తర్వాత జన్మించిన వాళ్ళకైతే ఓటర్తో పాటు తల్లిదండ్రులకు సంబంధించిన ఆ 11 రకాల డాక్యుమెంట్స్లో ఇద్దరికి సంబంధించిన ఆధార్తో పాటు ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది BLOకి ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 15th స్టార్ట్ అయింది. 14th లోపల మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, రేపు 4వ తేదీ 5వ తేదీ స్పెషల్ క్యాంపెయినింగ్ డేస్ జరుగుతాయి. BLOస్ అంతా కూడా మీ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ఉంటారు. సో ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంకా BLOస్కి వెనక్కి ఇవ్వలేదు వాళ్ళంతా కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసి, మ్యాప్ కాకుండా ఉన్న ఓటర్స్ అయితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా డైరెక్ట్గా ఫోటో BLO కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఈ డాక్యుమెంట్స్ మీరు BLOని సంప్రదించి మనం 100% డిజిటైజేషన్ చేసే విధంగా మీరందరూ సహకరించాలి. ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదు, అంటే ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫామ్ రాలేదు, వాళ్ళు 21st మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన తర్వాత ఫామ్ 6 ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా ఫామ్ 6 BLOకి ఇవ్వచ్చు. వారికి సంబంధించి ఓటర్గా నమోదు అనేది డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ పీరియడ్లో దాన్ని టేకప్ చేస్తాం. తర్వాత ముఖ్యంగా ఇక్కడ
కొంతమంది అంటే ఇక్కడ స్థానికంగా లేరు, బట్ ఇక్కడే ఓటు కావాలనే ఒక కొంతమంది వర్షన్ ఉంది. బట్ వాళ్ళు ఆర్డినరీ రెసిడెంట్గా ప్రూవ్ చేసుకున్నట్టయితే వాళ్ళని కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తాం. వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా ఇక్కడ దయచేసి ఓటర్స్ అంతా గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓకి తిరిగి రాదో ఆ ఓటర్ పేరు డ్రాఫ్ట్ లిస్టులో అయితే ఉండదు. సో దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బిఎల్ఓకి వెనక్కి ఇవ్వాలి. ఆ ఇచ్చేప్పుడు మ్యాప్డ్ అయిన ఓటర్స్ అయితే ఏం డాక్యుమెంట్స్ అవసరం లేదు. మ్యాప్ కాని ఓటర్స్ అయితే మనం ఆ 3 కేటగిరీకి సంబంధించిన ఓటర్స్ ఆ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇది 10th లోపల కంప్లీట్ చేసుకునే విషయంగా అందరూ మనం రాయచోటిలో ఇది టార్గెట్ చేసుకున్నాం. రేపు ఎల్లుండి ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైనా బయట ఉన్నా కూడా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రాపర్గా ఫిల్ చేసి మీకు సంబంధించిన బిఎల్ఓకి మీరు అందజేస్తారని మీ ద్వారా మా ఏఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్ గారి తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.